పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బీఆర్ఎస్ దళం గళం విప్పాలని చెప్పారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో తెలంగాణ హక్కుల్ని పార్లమెంట్లో లేవనెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందొద్దని ఎంపీలకు సూచించారు. ఎన్నికల తర్వాత పరిస్థితిని నిన్న మొన్నటి వరకు కేటీఆర్ సమీక్షిస్తే ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత కోలుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి ఎంపీలు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటే అని ఎంపీలతో చెప్పారు కేసీఆర్. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలంతా గళం విప్పాలని సూచించారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకొని కాపాడవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదే అని స్పష్టం చేశారు ఆయన. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయన్న కేసీఆర్ అసెంబ్లీ ఫలితాలపై ఎవరూ నిరాశ చెందవద్దని బీఆర్ఎస్ బాస్ సూచించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఉభయ సభల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వైఖరి, వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. పెండింగ్ అంశాలతో పాటు తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. కృష్ణా బేసిన్ లో జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ లో నిలదీస్తామన్నారు నామా. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పార్లమెంట్ లో లేవనెత్తుతాం. ఏదైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో దాంతో పాటుగా ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇష్యూస్, అదేవిధంగా కృష్ణా బేసిన్ ఇష్యూస్, ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా తప్పకుండా కూడా పార్లమెంట్లో లేవనెత్తుతాం. ఈ సెషన్లో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా అన్ని విషయాలలో కూడా నిలదీస్తాం. కృష్ణా బోర్డుకు మన ప్రాజెక్టులు అప్పగించడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు హరీష్ రావు. కృష్ణా జలాల్లో మన వాటా తెలియకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పజెప్పే విషయం మీద పార్లమెంట్లో గట్టిగా పోరాడాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి పార్లమెంటరీ పార్టీ బృందం మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం వారిని కూడా కలిసి మన రాష్ట్ర తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. గతంలో అమిత్ షా గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీ జనగణన మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఈ కులగణన పూర్తి స్థాయిలో బీసీ జనాభా లెక్కల్ని చేయాల్సే విషయంలో కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా గొంతు వినిపించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందన్న కేసీఆర్ ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామన్నారు. త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని తెలిపారు కేసీఆర్.